ఆ పదాలు వచ్చాయన్నమాట. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా నీతో నా జీవితం. ఇప్పుడు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అన్నాయి పాట రాశారు కదా, ఎవరి కష్టాలు ఎవరి నష్టాలన్నా అప్పుడు కూడా మ్యూజిక్ ప్రొడక్షన్ ఆపేశాను. ఇంకా ఆపేసేయాలి, ఇంకా నేను సాంగ్స్ చేయలేనేమో, మనకు సెట్ కాదేమో, ఇంకా బయటకు వెళ్ళిపోయి బస్ స్టాండ్లో పడుకోవడం, రైల్వే స్టేషన్లో పడుకోవడం, ఇల్లున్నా సరే ఐ వాజ్ ఇన్ టీయర్స్. హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క నోటంట వింటున్న పాట ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా పాట వింటున్నారు కదా. సో ఆ పాట రచించి మనందరి ముందుకి అందించింది ఎబినేజర్ పాల్ అన్న. సో యాక్చువల్గా ఈ సాంగ్ ఎప్పుడో రాశారంట, బట్ ఈ మధ్య ప్రతి ఒక్కరూ నోటంట వింటున్నాం కదా. సో ఆ పాట గురించి ఇంకా అన్న సాక్ష్యం ఏంటి నిజంగా చాలా అద్భుతమైన సాక్ష్యం. సో అన్నని ఇంటర్వ్యూ చేయడానికి నేను తణుకు రావడం జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. అసలు మీ బయో చెప్తారన్న, షార్ట్ అండ్ స్వీట్గా అసలు మీరేంటి మొత్తం చెప్తారన్న, మీరు ఎక్కడి నుండి మొత్తం? యా షూర్. నా పేరు ఎబినేజర్. సో మా నాన్నగారు కూడా పాస్టర్ గారు యేసురత్న గారు. సో వాళ్ళ యొక్క మొదటి కుమారుని. మా డాడీ మమ్మీకి పెళ్ళి అయిన తర్వాత 4 yearsకి నేను పుట్టాను. అప్పుడు వాళ్ళు డెడికేట్ చేసుకున్నారు. సో ఆ తర్వాత నెమ్మదిగా చదువులు అవుతూ ఉండగా, సో నా డ్రీమ్స్, నా గోల్స్ వేరే ఉండేవి. ఎలా అంటే నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని ఉండేది, లేకపోతే మిలిటరీలోకి వెళ్ళాలని ఉండేది, ఇలా నేవీలోకి వెళ్ళాలని ఉండేది. సో ఈ గోల్స్ ఉండే అనమాట. సో అందుకు తగ్గట్టుగా స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. సో అన్నిటిలో స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండేవాడిని. ఒకరోజు మా సార్ కూడా పిలిచి మీ అబ్బాయిని స్పోర్ట్స్లోకి పంపించండి అనేవారు. కానీ మా డాడీ అనుకునేవారు ఏంటంటే, తన డెడికేట్ చేసుకున్నాం, మా మమ్మీ డాడీ డెడికేట్ చేసుకున్నాం, సేవలో వాడబడాలి. సో అలా నెమ్మదిగా సేవలోకి 2007లో నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యాను. 2007-8లో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా నేను ఫుల్ టైం మినిస్ట్రీలో లేను. మినిస్ట్రీ లేకుండా బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని. సో స్లోగా ఆ తర్వాత చాలా సంఘటనల మధ్యలో జరిగాయి. ఆ తర్వాత 2017లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2018లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాం. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ప్రస్తుతానికి కంటిన్యూ అవుతా ఉన్నాను సేవలో. ఓకే అన్న, మీ బయో చెప్పారు. నెక్స్ట్ సాంగ్ గురించి మాట్లాడితే, మీరు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైన పాట రాశారు కదన్న. అది కొన్ని సంవత్సరాల క్రితం రాశారని నేను విన్నాను. బట్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క నోటంటే ఆ పాట వింటున్నారు కదా. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా అన్న, మళ్ళీ ఎప్పుడో రాసిన పాట, ఎప్పుడో మీరు అందించిన పాట మళ్ళీ ఈ మధ్యకాలంలో అందరి నోటంటా వింటారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అన్న? అంటే 2011లో రాసిన ఈ పాట 2012లో దాన్ని బయటికి తీసుకొచ్చా. అప్పట్లో నేను వెళ్ళిన సిచ్యువేషన్స్ బట్టి దేవుడు నాకు ఈ పాట ఇచ్చాడు. అది స్లోగా ప్రజల్లోకి వెళ్ళింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ఈ పాటను పాడుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గాడ్స్ టైమింగ్ ఇది అని నేను నమ్ముతున్నాను. సో చాలా టెస్టిమనీస్ రావడం, నేను అనుకుంటున్నాను అప్పటికంటే దేవుడు ఇప్పటి కాలంలో ఈ పాటను బాగా వాడుకుంటున్నాడు. అవును. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా అన్నాయి పాట రాశారు కదా, ఎవరి కష్టాలు ఎవరి నష్టాలన్నా అంటే ఒకవేళ అది మీ గురించి రాసుకుంటే అది మాతో పంచుకుంటారా? ఏ సిచ్యువేషన్లో రాశారు? ఎస్, ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు. ఎన్ని కష్టాలైనా అనే పాట చాలామంది టెస్ట్ మనీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే. సో ఈ పాట చెప్పాను కదా 2011లో రాశానని. ఆ టైంలో ఆ టైంకి నేను మంచిగా వర్షిప్ లీడ్ చేసేవాడిని. చాలా చోట్లకు వెళ్ళేవాడిని, వర్షిప్ లీడ్ చేసేవాడిని. సో క్రమక్రమంగా అందరూ ఏమనుకున్నారంటే, హీఈస్ గ్రోయింగ్, బాగా ఎదుగుతున్నాడు అనుకున్నాను. కానీ ఆ 2011లోనే కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది నాకు. డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి నెమ్మదిగా కొన్ని థింగ్స్ నాకు వ్యతిరేకంగా అవ్వడం, ఒక్కొక్క ఫేజ్. ఎందుకంటే దేవుని చేతిలో వాడబడుతున్నప్పుడు సాతానుడు అక్కడ మనల్ని పడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో దేవుని చేతిలో వాడబడుతున్నాను. ఒకరోజు మా మదర్కి కూడా కల వచ్చింది, సాతాన్ని నిషోధించబోతున్నాడు అనేటువంటి ఒక కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు నేను మా మమ్మీతో అన్నాను, సాతాన్ని నన్ను ఏం చేస్తాడు మమ్మీ అనుకున్నాను. కానీ ఆ తర్వాత డౌన్ఫాల్ ఎంత భయంకరం అంటే, ఒకానొక టైంలో నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోయి బస్ స్టాండ్లో పడుకోవడం, రైల్వే స్టేషన్లో పడుకోవడం, ఇల్లున్నా సరే
అట్లా జరిగేది. కారణం ఏంటంటే ఆ టైంలో కొన్ని రిలేషన్స్, బ్యాడ్ రిలేషన్స్, అంత మాత్రమే కాకుండా ఆ టైంలో కొన్ని నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం. సో ఆ టైంలో చాలామంది అప్పులు ఇచ్చేసారు. అప్పులు ఇస్తే దాన్ని అప్పులు తీసుకొని మొత్తం ఖర్చు పెట్టేయడం. అదొక్కసారి నేను ఏదైతే బిజినెస్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోవడం. సో అప్పులు అంటే చాలా ఘోరమైన అప్పులు అనమాట. ₹10 వడ్డీకి అప్పులు తీసేసుకున్నాం, అంత ఘోరంగా. సో తీసుకున్నప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో అంటే నాతో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఏమన్నారంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ మనకి చాలా చాలా రెట్లు మనకు లాభం రాబోతుంది, సో ఇది రైట్ టైం అని చెప్పి ఇన్వెస్ట్ చేయడంతో దానిలోనికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో ఆ టైంలో ఇంటికి అప్పులు రావడం, సో ఇంట్లోంచి నేను పారిపోవడం, సో అదే టైంలో కొన్ని రిలేషన్స్ బ్రేక్ అవ్వడం, అన్నీ చాలా భయంకరమైన పరిస్థితులు అన్నీ ఒక్కసారి వచ్చినాయి అన్నమాట. అన్నీ ఒక్కసారిగా రాగానే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కసారి చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా గదిలోనే ఉండేవాడిని, ఇంకా గదిలోంచి బయటకు వచ్చేవాడిని కాదు. సో ఆ సిట్యువేషన్లో నుంచి వచ్చినటువంటి పాట ఇది. సో ఎన్ని కష్టాలైనా, సో అప్పటి నుంచి దేవుడిని అడగడం మొదలుపెట్టాను, ప్రభా ఏం చేయాలి. మరలా ఆ టైంలో కూడా ఏమైందంటే ఈ కష్టాలన్నింటిలో ప్రేయర్లో మొత్తం కొలాప్స్ అయిపోయాను. సో ఇంకా ప్రేయర్ ఉండేది కాదు, బైబిల్ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. మొత్తం కంప్లీట్గా ఏం చేసేవాడిని కాదు, అలా కూర్చునేవాడిని అంతే. అన్నం కూడా తినేవాడిని కాదు, వాటర్ కూడా కొద్ది కొద్దిగా తీసుకునేవాడిని. సో ఆ టైంలో నా లోపల డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా దెబ్బతింది. సో ఇంటెస్టైన్స్ కూడా బాగా దెబ్బతిన్నాయి. ఎట్లా ఉండేదంటే 15 మినిట్స్ బాగుండేది, నెక్స్ట్ 15 మినిట్స్ నాకు విపరీతమైన పెయిన్ వచ్చేది. ఎందుకంటే నేను చాలా రోజులు అయిపోయింది తినకుండా. అందుకని లోపల 15 మినిట్స్ నార్మల్గా ఉండేవాడిని, మరలా 15 మినిట్స్కి విపరీతమైన పెయిన్ తట్టుకోలేకపోయేవాడిని. ఇంకా మంచం మీద పొరలాడి దొల్లేసేవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగుండేది, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 10 మినిట్స్ విపరీతమైన పెయిన్. సో నాకు అర్థమైంది ఇంకా లోపల మొత్తం తేడా అయిపోయింది, ఇక నేను అన్నం కూడా తినలేను, నా లైఫ్ అయిపోయినట్టు ఉంది ఇంకా అనుకుని చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మరలా నెమ్మదిగా వాక్యం చదవడం మొదలుపెట్టా. వాక్యం చదవడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఒక్కొక్క మాటతో మాట్లాడడం తల్లి గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మరలా దేవుడు వాక్యాలను గుర్తు చేస్తుంటే అప్పుడు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి 2012 తర్వాత కూడా నాకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అనిపించినాయి. అసలు ఎక్కడ ఏ డోర్ ఓపెన్ ఉన్నట్టుగా నాకు అనిపించేది కాదు. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టే ఉండేది. అసలు ఎటు వెళ్ళినా, ఎందులోకి వెళ్ళినా దేంట్లో కూడా సక్సెస్ ఉండేది కాదు. అన్నిట్లో ఫెయిల్యూర్స్. లిటరల్గా ఒక్కొక్క ఇయర్ కోసం వెయిట్ చేసేవాడిని. ఈ ఇయర్ బాగుంటుందేమో, 31st నైట్కి అనుకునేవాడిని, కనీసం ఈ ఇయర్ అన్నా నేను సక్సెస్ అవుతాను, ఈ ఇయర్ అన్నా బయటపడతాను, ఈ డిప్రెషన్ నుంచి బయటపడగలుగుతాను, ఒక్కొక్క ఇయర్ చూసేవాడిని. సో అట్లా స్లోగా ప్రేయర్లో ఉండడం మొదలుపెట్టాను. సో ఎలా ప్రేయర్ చేసేవాడిని అంటే, నేను నిద్రపోకుండా ఉండడానికి, నిద్ర రాకుండా ఉండడానికి నైట్ అంతా ప్రేయర్ చేసేవాడిని. ప్రేయర్ ఎట్లా ఉండేదంటే, నేను నైట్ ప్రేయర్ చేస్తే పొద్దున్న నాకు సూర్యుడు కనపడాలి, సూర్యుడు వెలుగు కనపడేంత వరకు ప్రేయర్ చేసేవాడిని. సారీ అన్న, నేను ఒక మాట విన్నాను ఒకళ్ళ దగ్గర, మీరు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు పడుకోకూడదని చెప్పేసి కాళ్ళ దగ్గర ఏవో పెట్టుకునేవారంట, అవి నిజమేనా? కరెక్ట్, అదే చెప్తున్నా. అంటే ప్రేయర్ ఇంకా నేను ఎంత డెడికేట్ చేసుకున్నా అంటే, నాకు నిద్ర రాకూడదని నా ఇంట్లో సర్క్యూట్ బోర్డ్స్ ఉండేవి. సర్క్యూట్ బోర్డ్స్ పెట్టుకొని వాటి మీద మోకరించేవాడిని. సో ఆ పెయిన్కి నాకు నిద్ర రాకూడదని, సో అట్లాగే మోకాళ్ళ మీద ఉండేవాడిని, చాలాసేపు మోకాళ్ళ మీద ఉండి అలా ప్రేయర్ చేస్తూ ఉండేవాడిని. అలా ప్రేయర్ చేస్తూ ఉండగా నెమ్మదిగా దేవుడు ఆ డిప్రెషన్ నుంచి, సో నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను, అందరికీ దూరంగా పారిపోతూ ఉండేవాడిని. సో ఇంట్లో వాళ్ళకి కూడా సిచ్యువేషన్ అర్థమయ్యేది కదా, అసలే ఎక్కడికి వెళ్ళిపోతున్నానో తెలిసేది కాదు. ఒకరోజు బయటికి వెళ్ళిపోతే నన్ను వీళ్ళు తీసుకుని ఇంటికి వచ్చారనమాట. సో అలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రేయర్ చేసిన తర్వాత ఒక్కొక్క డోర్, అంటే నేను ఏదైతే అప్పులు చేశానో అవన్నీ కూడా మరలా నెమ్మదిగా కంట్రోల్లోకి రావడం, ఒక్కొక్కటి కంట్రోల్లోకి రావడం.
ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ఇంకా నన్ను పైకి మళ్ళా దేవుడు నన్ను వాడుకోవడం అప్పుడే స్టార్ట్ చేయలేదు, కాబట్టి నెమ్మదిగా వాటన్నిటి నుంచి బయటికి తీసుకురావడం మొదలుపెట్టాడు. సో ఆ టైంలో రాసిన పాట ఎన్ని కష్టాలైనా. సో చాలా ఆ కష్టాల్లో ఉన్నప్పుడు రాశాను. వ్యాధి బాధలైనా అనే పదం ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, నేను అనుకున్నాను కంప్లీట్గా లోపల మొత్తం పాడైపోయింది, ఇంకా నేను మరలా తిరిగి నా జీవితంలో అన్నం తినలేనేమో, ఇంకా నా వల్ల కాదేమో, ఇంకా భోజనం చేయలేనేమో అన్న పరిస్థితుల్లో వచ్చిన పదమే వ్యాధి బాధలైన శోక సముద్రమైన అనే ఆ మాటలు అక్కడి నుంచి వచ్చాయి అనమాట. సో దట్స్. నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు, మెయిన్లీ పాటలు రాసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా మీరు లిరిక్స్ ఫస్ట్ రాసారా, ట్యూన్ ఫస్ట్ వచ్చిందా అని. మీకు ఎలా అన్నా? నాకు రెండు కలిపి ఒకసారి వచ్చాయి. అట్లా అంటే ఆ పదాలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ సాధారణంగా నేను కీస్ గిటార్స్ ప్లే చేస్తాను. ఓకే. సో నాకు గిటార్ పట్టుకొని నెమ్మదిగా ఆ గిటార్ పట్టుకున్నప్పుడు ఆ పదాలు వస్తున్నాయి. సో ఎన్ని కష్టాలైనా ప్రభా, ఎన్ని నష్టాలైనా ఇంకా నీతోనే జీవించగలుగుతాను, ఇంకెందుకంటే అన్నిట్లో ఫెయిల్ అయిపోయాను. సో వేరే ఎందులోకి వెళ్ళినా అన్నిట్లో ఫెయిల్ అయిపోయేవాడిని. సో ఇక ఏదైనా సరే నీతోనే జీవిస్తాననేటువంటి ఆ తీర్మానంతో వచ్చిన పదాలు. అప్పుడు నెమ్మదిగా గిటార్ పెట్టుకుంటే వెంటనే ఆ పదాలు వచ్చాయన్నమాట. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, నీతో నా జీవితం, వ్యాధులైనా బాధలైనా, నీతోనే నా జీవితం అనే పదాలు రెండు ఒకసారి వచ్చాను. మీరు ఇప్పుడు చెప్పారు కదండి, నేను గిటార్ ప్లే చేస్తాను, కీబోర్డ్ ప్లే చేస్తానని. ఈ సాంగ్ కూడా మీరే, అంటే మీరు రిలీజ్ చేశాను అన్నారు కదా, ఫస్ట్ 2 చరణాలు, ఫస్ట్ ఒక చరణం రిలీజ్ చేశాను, రిలీజ్ చేశాను. అప్పుడు మ్యూజిక్ కూడా మీరే చేశారా? ఆ మ్యూజిక్ కూడా నేను చేశాను. ఇంకా మీరు ఏమైనా సాంగ్స్కి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశారా అన్న? అంటే చాలా సాంగ్స్ చేసేవాడిని అప్పట్లో. అంటే చాలా అప్పుడు వెలుగులోకి రాలేదు. కారణం ఏంటంటే నేను చేసే టైంలో సోషల్ మీడియా అంత లేదు. యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు రోజుల్లో ఏంటంటే ఒక పాట రిలీజ్ చేస్తే యూట్యూబ్లో పెట్టడం, అది సో అట్లా రీచ్ అవుతున్నాయి. కానీ నేను చేసే రోజుల్లో అసలు యూట్యూబ్ కానీ ఏది ఉండేది కాదు సరిగా. సో చాలా సాంగ్స్ చేశాను కానీ అవన్నీ అట్లా కనుమరుగవుతూ ఉన్నాయి. సో పర్టికులర్గా కొన్ని సాంగ్స్ ఉన్నాయి బాగా తెలిసినవి అందరికీ. ఓకే. నేను విన్నానన్నా మొన్న కిరణ్ పాలని చెప్పినప్పుడు, లెక్కించలేని స్తోత్రములు దానికి మ్యూజిక్ చేసింది మీరే అంట కదన్నా. అంటే అది యాక్చువల్లీ ఒరిజినల్ సాంగ్ అది కవర్. సో ఆ కవర్కి నేనే ఇంచుమించు 27 మిలియన్ ఎంతో ఉంటుంది దానికి. ఓకే. సో దానికి మ్యూజిక్ చేసింది నేనే. ఇంకా ఏం సాంగ్స్ చేశారన్నా? అంటే బాగా అందరూ విన్న సాంగ్స్లో ఇంకా సో నా తండ్రి నీవే అనేటువంటి సాంగ్ కూడా రవీంద్ర ఓకే. అంటే మీరు మ్యూజిక్ ప్రొడక్షన్ చేశారు కదన్నా? మ్యూజిక్ ప్రొడక్షన్ చేశాను. లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన సాంగ్ ఏంటన్నా? అంటే బాగా తెలిసిన సాంగ్ అయితే క్రిస్మస్ సాంగ్ ఒకటి ఉంటుంది, పేదవడ్ల వారి అనే సాంగ్. చాలామందికి బాగా ఫెమిలియర్ ఆ సాంగ్. ఓకే. సో ఆ సాంగ్ 2017లో చేశాను. సో ఇంకా అక్కడతో మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఆపా. అంటే ఇప్పుడు 2026 కదా? ఎస్, 2026 లాస్ట్ 2017 కూడా గ్యాప్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత 17లో మళ్ళీ ఒకటే చేశా. ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటన్నా? సో 2012 నుంచి గ్యాప్ వచ్చిన దానికి కారణం ఏంటంటే ఆల్ దీస్ థింగ్స్ అన్నీ. ఇంకా చెప్పాలంటే చాలా ఆల్బమ్స్ నేను రిలీజ్ చేసి, అంటే నేను చెప్పాను కదా అన్నిట్లో ఫెయిల్ అయ్యాను అన్నాను కదా, అన్నిట్లో ఫెయిల్ అయ్యిన దాంట్లో ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ కూడా ఒకటే. ఎస్. కారణం ఏంటంటే ఒకసారి ఏమైందంటే కంప్లీట్గా ఒక ఆల్బమ్ చేశా. ఆల్బమ్ చేసేసరికి ఆల్బమ్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యే టైంలో అప్పుడు ఏం చేసేవాళ్ళమంటే సీడీస్ అన్నీ కూడా ఒక దాన్ని ఏం చేస్తారంటే ఆ ర్యాపర్ అంతా పైన చేసి దాన్ని కాపీయింగ్ చేసి పౌచెస్ చేసి అన్నీ ఇచ్చి ఒక అతనికి పంపిస్తే అతను ఏం చేశాడంటే హీ టుక్ ద మనీ, బట్ ఆ తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్స్ లేదు. సో నా దగ్గర అప్పుడు ఒకటే బడ్జెట్ ఉంది. సో ఆ సీడీ బయటికి రాలా. సో అతను రెస్పాండ్ అవ్వాలి సరిగా. సో అప్పుడు అది కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. అంటే ఇంకా నేను ఏం చేసినా నాకు సక్సెస్ నేను అవ్వలేనన్న ఒక డిసప్పాయింట్మెంట్లో అప్పుడు కూడా మ్యూజిక్ ప్రొడక్షన్ ఆపేసాను. ఇంకా ఆపేసేయాలి, ఇంకా నేను సాంగ్స్ చేయలేనేమో, మనకు సెట్ కాదేమో ఇంకా అని చెప్పి చాలా ఆల్బమ్స్ నేను ఏం చేశానంటే కొన్ని రిలీజ్ చేయకుండా అలా వదిలేసా. కొన్ని సాంగ్స్ అయితే అసలు బయటికి రాలా. చాలా సాంగ్స్ ఉన్నాయి, అందులో ఒకటి 2 యూట్యూబ్లో ఉంటాయి. ఏంటంటే నీవే నా తోడు అనే సాంగ్ ఒకటి, అది యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి. అట్లాంటి పాటలు చాలా ఉన్నాయి.
ఆ పాటలు నేను చాలామంది నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఏమనంటే, అన్న ఆ ఒక్కొక్క పాట మీరు రిలీజ్ చేయండి, ఆ ఒక్కొక్క పాట పాత పాటలు ఉన్నాయి చూసారా మీరు రాసిన పాటలు అది రిలీజ్ చేయండి. కారణం ఏంటంటే ప్రతి పాటలో చాలా మీనింగ్ ఉంటుంది. సో ప్రతి పాటలో ఖచ్చితంగా ఎన్ని కష్టాలైన సాంగ్ ఎలా ఉందో అదే రీతిలో ఇంకా చాలా సాంగ్స్ నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ బయటికి తీసుకురాలేకపోయాను. కారణం ఏంటంటే నేను సక్సెస్ అవ్వలేనేమో అని చెప్పి నేను ఇంకా ఆపా. 2017లో లాస్ట్గా పేదవడ్ల అని సాంగ్ చేశా. ఆ తర్వాత కంప్లీట్గా మినిస్ట్రీలోకి రావడం వల్ల సో మినిస్ట్రీలో ఉన్నటువంటి వర్క్స్ ఎక్కువై దానివల్ల కూడా కొంచెం మ్యూజిక్ ప్రొడక్షన్ పక్కన పెట్టా. ఓకే. మోస్ట్లీ ఎన్ని పాటలు రాసుంటారన్న మీరు? అంటే నా దగ్గర ప్రస్తుతానికి అప్పట్లో నేను 3 ఆల్బమ్స్ చేశాను. ఆ 3 ఆల్బమ్స్లో 7 సాంగ్స్ ఉంటాయి. 21. అవి కాకుండా నేను అసలు ఆల్బమ్ చేయని సాంగ్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే ఇన్కంప్లీట్ అనమాట. అంటే పూర్తి అయ్యేవి కాదు. సగం చేసేవాడిని, వదిలేసేవాడిని, సగం చేసేవాడిని, ఆపేసేవాడిని. సో ఇట్లా జరిగేది అనమాట. కాకపోతే అవన్నీ మంచి మంచి పాటలు, మంచి మంచి లిరిక్స్ ఉండేవి. ప్రతి లిరిక్ కూడా నేను ఒట్టిగా రాసేవాడిని కాదు, అది డీప్ ఫ్రమ్ మై హార్ట్, నా హృదయంలో వచ్చే ప్రతి మాట రాసుకునేవాడిని. దెర్ ఆర్ మెనీ సాంగ్స్. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా, ఏది తలపెట్టినా సరే సక్సెస్ అవ్వలేనేమో అని అనుకున్నాను అంటున్నారు కదా. అంటే నేను మామూలుగా చెప్తున్నాను, ప్రజెంట్ ప్రతి ఒక్కరు నోటంట ఈ పాట వింటున్నారు కదా, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా. సో ఫ్రీక్వెంట్గా సాంగ్స్ మేము మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎస్, నేను ఒక మాట బలంగా నమ్ముతాను. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ప్రతి దానికి సమయం కలదు. అవును. సో ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఒక టైం ఉంటుందని. సో నేను నమ్ముతున్నాను ఏంటంటే మేబీ ఆల్ దోస్ డేస్ దేవుడు నన్ను ఒక సైలెంట్ పీరియడ్లో ఉంచాడు, కొంతకాలం ఆగమన్నాడు. సో అందుకని ఇంతకాలం కూడా నేను రిలీజ్ చేయకుండా వచ్చాను. సో మేబీ దిస్ ద టైం. సో చాలామంది సేవకులు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది ఏంటంటే, సో దిస్ ఈజ్ యువర్ టైం, దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, సో మీరు చేయడం స్టార్ట్ చేయండి. సో అట్లా దేవుడు మాట్లాడుతున్నాడు. సో దేర్ ఆర్ మెనీ మోర్, ఇంకా చాలా ఉన్నాయి. సో అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చాలా టెస్టిమోనీస్ వినుంటారు కదా ఈ సాంగ్ ద్వారా, పర్టికులర్లీ ఈ సాంగ్ ద్వారా. సో మీరు విన్న ఒక బెస్ట్ టెస్టిమోనీ, అంటే టెస్టిమోనీస్ అంటే చాలా అద్భుతమైనవి, బట్ మీ హార్ట్కి టచ్ అయిన ఒక టెస్టిమోనీ మీరు విన్నది ఏమన్నా మాతో పంచుకుంటారా ఈ పాట ద్వారా? ఈ పాట ద్వారా టెస్టిమనీస్ చాలా విన్నా. అన్ని టెస్టిమనీస్ కూడా లైక్ వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో ఉండగా, మేము ఈ పరిస్థితుల్లో ఉండగా, బాధల్లో ఉండగా, వ్యాధుల్లో ఉండగా మాట్లాడుతున్నారు అని చాలామంది చెప్పారు. సో సింగిల్ టెస్టిమనీ అని చెప్పలేను, బట్ వచ్చే రోజుల్లో మేబీ కొంతమంది టెస్టిమనీ చెప్తే దాన్ని కూడా నేను బయట పెడతాను. బహ్రెయిన్ నుంచి ఇప్పుడు యూఏఈ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధాలు కూడా వాళ్ళు కూడా టెక్స్ట్ చేస్తున్నారు ఏంటంటే, ఈ టైంలో మాకు కరెక్ట్గా ఆదరణ కలిగించేటువంటి పాటగా ఉంది ఇది. ఏంటంటే మేము వెళ్తున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఈ పాట వింటుంటే అవును, మా కష్టాలను పక్కన పెట్టి దేవా నీతోనే మా జీవితం అనేటువంటి ఆ పదముతో మా కష్టాలన్నింటినీ మర్చిపోయి అన్నిటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడానికి ఈ పాట సహాయపడుతుందని చెప్పారు. సో దాన్ని బట్టి చాలా సంతోషించాను. బట్ ఒకే ఒక కామెంట్ నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అది ఆ కామెంట్ విన్న తర్వాత నా గదిలోకి వెళ్ళి చాలా ఏడుపు వచ్చిందనమాట. కాసేపు పక్కకు వెళ్ళిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాల. అంత హార్ట్ బ్రేక్ అయిన కామెంట్ అనమాట. కారణం ఏంటంటే ఆ కామెంట్లో ఏమైనా ఉందంటే, మీరు ముందే ఎందుకు రిలీజ్ తెలియదు ఈ పాట అనగానే నాకు ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఎందుకంటే ఆ కమెంట్లో ఉన్నది ఏంటంటే, ఈ సాంగ్ మీరు ఎందుకు 3 నెలల క్రితం రిలీజ్ చేయలేదు. నేను అనుకున్నాను ఏంటి ఇలా రాశారు అని. ఆ అమ్మాయి నా పాటలన్నీ వింటూ ఉండేదంట. అయితే ఈ పాట రిలీజ్ అయ్యే 3 నెలల ముందు అమ్మాయి సూసైడ్ చేసుకుందా. ఈ పాట రిలీజ్ అయ్యి ఉంటే కనుక బ్రతుకుండేదన్న హోప్తో ఆ కమెంట్ పెట్టగానే నాకు చాలా ఏడుపు వచ్చి నేను అనుకున్నాను, ప్రభా నేను ఏమైనా లేట్ చేశానా, తప్పు చేశానా,
ఎంతవరకు చేయకుండా ఆలస్యం చేశాను, చాలాసేపు ఏడ్చాను. సో ప్రభా, ఇంకా ఎవరు కూడా వారి జీవితాలు ఇలా అవ్వకూడదు అని ప్రార్థన చేశా. ఇక మీదట ఎవరైతే ఈ పాట వింటున్నారో వారు జీవించాలనేటువంటి ఒక హోప్ రావాలని ప్రార్థన చేశా. సో అట్లాగే రీచ్ అవుతుందని కూడా నమ్ముతున్నాను. ఒకసారి నేను జనరల్గా వీడియో ఓపెన్ చేసి నేను కమెంట్స్ చదవడం ఇది నాకు వీడియోలో కామన్ అనమాట. ఒకసారి మీ సాంగ్ ఓపెన్ చేసి కింద కమెంట్స్ కొన్ని చదువుదామన్నా. ఎందుకు పాడారన్న ఈ సాంగ్? అసలు వింటుంటే తెలియకుండానే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఏదో తెలియని బాధ, నా గురించి ఈ సాంగ్ పాడారు అనిపిస్తుంది. ఈ పాటలో చాలామంది చెప్పిన టెస్టిమనీ అదే, అన్న మీరు మా కోసం ఈ పాట ఇప్పుడు రిలీజ్ చేశారని చాలా కామెంట్స్లో, డైరెక్ట్ నా ఫోన్ కాల్స్లో కూడా చాలామంది దగ్గర విన్నాను. అది ఫస్ట్ ఆ కామెంట్ వినగానే ఏంటి ఇట్లా అన్నారు, ఎందుకు పాడారు అనుకున్నాను. కానీ తర్వాత చదివిన తర్వాత అర్థమైంది. నెక్స్ట్ ఒకళ్ళు కమెంట్ పెట్టారు, ఈ సాంగ్ ఫస్ట్ మైకేల్ పాల్ అన్న వైఫ్ సింఫనీ యొక్క వర్షిప్లో పాడారు. అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాశారు కదండి ఈ పాట, మళ్ళీ ఈ మధ్య అందరూ పాడుకోవడానికి కారణం అక్క అంటారా? ఎస్, 100%. ఒకసారి మైకేల్ అన్న చర్చ్కి పిలిచినప్పుడు కూడా ఇదే చెప్పారు నాకు, ఏంటంటే అక్కకి మీ పాట అంటే చాలా ఇష్టం, ఎన్ని కష్టాలైనటువంటి సాంగ్. సో అక్క పాడిన తర్వాతే వదిన అంటాను, పాడిన తర్వాతే ఇది బాగా వెలుగులోకి వచ్చింది, ప్రజల్లోకి వచ్చింది. సో దేవుడు ఈ రీతిగా బయటికి రావడానికి సహాయం చేశారు. అవును. నెక్స్ట్ నేను ఒకళ్ళ దగ్గర విన్నానన్నా, మీకు మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్న టైంలో మూవీస్ నుండి కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయి అంట కదా? అంటే నేను మ్యూజిక్ చేస్తూ ఉన్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చేవారు, ఫ్రెండ్ బీటెక్ చదువుకున్న వాళ్ళు. సో అందులో ఒక అబ్బాయి బాగా మూవీస్లోకి వెళ్ళిపోయాడు. మూవీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నన్ను అడిగేవాడు, అన్న ఒక్కసారి మీరు ఈ ఫీల్డ్లోకి రండి, మీరు వస్తే కనుక ఈ మ్యూజిక్లో ఇక్కడ మీరు చాలా డెవలప్ అవ్వగలుగుతారు, మిమ్మల్ని బాగా యూజ్ చేసుకోగలుగుతారు, సో చాలా సంపాదించగలుగుతారు అని చెప్పి నన్ను ఒకసారి కూర్చోబెట్టారు కూడా, మ్యూజిక్ చేద్దాము అని. సో అంతా ఎట్లా ఉంటుందని మూవీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి టాలెంట్ కదా, సో మేబీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. మేబీ కొంతమంది చేయొచ్చేమో, కానీ నాకు అనిపించింది పర్టికులర్గా నా విషయంలో అయితే దేవుడి చిత్తం కాదనిపించి ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళా ఇంకా. ఓకే, అంటే మీరు ఫస్ట్ వెళ్ళారా అటు? అంటే వెళ్ళడం అంటే పిలిచినప్పుడు వెళ్ళాను, నార్మల్గా వెళ్ళాను. సో వాళ్ళు అడిగారు, అన్న మూవీ ఎలా ఉంటుంది, ఎలా చేయాలని, కానీ కూర్చున్నాను. కానీ నాకు మనసు అంతా బాగా, నా ఇంటికి వచ్చిన తర్వాత అనుకున్నాను, సో నేను చేయకూడదు, ఎట్లా ఈ టాలెంట్ అంతా కూడా దేవుడి కోసమే వాడాలి అనే నిశ్చయంతో వెనక్కి వచ్చేసాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది పాస్టర్స్ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఏదో సంపాదించాలి, దేవుడిచ్చిన టాలెంట్ని ఇక్కడ వాడకుండా వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ని, కొంతమంది ఉంటారు కదా బయటికి వెళ్తే ఇంకా సంపాదించవచ్చు అని చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ, అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను, సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటన్నా? నా సజెషన్ ఏంటంటే, నేను పర్టికులర్గా దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు దీనికే వాడాలని, అది నా పర్సనల్గా నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా హృదయం, అంటే నా మీద నేరారోపణ చేయకుండా, అంటే ఒకవేళ నేను చేసిన తర్వాత ఒకవేళ నా మనసులో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు చేసావు అంటే కనుక అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. సో నా మనసు నా మీద నేరారోపణ చేయకుండా నేనేంటంటే ఓకే అది వద్దనుకున్నాను కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను. అది ఎవరిది వారి పర్సనల్. ఒకవేళ వాళ్ళు కనుక వాళ్ళు అలా ఉండాలనుకుంటే నేను వాళ్ళకి ఏం చెప్పలేను. బట్ నా వరకు ఏంటంటే ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే నా మనసు నేను తప్పు చేశానని చెప్పకూడదు. సో అందుకని నేను డ్రాప్ అయిపోయాను. సో నేను అందులోకి వెళ్ళడానికి ఇష్టపడలా. నేనేమనుకుంటానంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతు దేవుడి కోసం వాడితే ఏదో ఒక రోజు దేవుడు మనల్ని ఖచ్చితంగా, అంటే ఇమ్మీడియట్గా మనం చూడకపోవచ్చు, వెంటనే రిజల్ట్ చూడకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇన్ని రోజులైనా, ఇన్ని నెలలైనా, ఇన్ని సంవత్సరాలైనా ఏంటి మనం ఇలాగే ఉన్నాం. నేను అంటాను దేవుడు కొన్నిసార్లు వెయిట్ చేయిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో సైలెంట్ పీరియడ్స్ ఉంటాయి, ఏం జరగని పరిస్థితులు ఉంటాయి. ఆ టైంలో కూడా దేవుడి మీద నిరీక్షణతో ఎదురు చూస్తే ఒకానొక రోజున దేవుడు ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. అది నేను నమ్ముతాను. సో అందుకని నేను అట్లా ముందుకు వెళ్ళిపోయాను.
అండ్ నేను ఇంకొకటి విన్నానన్న, యాక్చువల్లీ ఇవన్నీ నేను విన్నానంటే నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మొత్తం మీ గురించి తెలుసుకున్నాను అనమాట. మామూలుగా ఏ ఇంటర్వ్యూ చేసినా సరే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీ గురించి ముందు తెలుసుకుంటాను, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఇంకొక మాట విన్నాను, డాక్టర్ ఎన్ జైపాల్ గారు ఉన్నారు కదా, వాళ్ళు మీకు బాగా తెలుసు అంట కదా అయ్య గారు. సో ఆ బాండింగ్ ఎలా అన్న? అంటే డాక్టర్ ఎన్ జైపాలయ్య గారు మా నాన్నగారికి బాగా పరిచయం. అంటే అప్పట్లో సువార్త చేసినప్పుడు మా నాన్నగారు రక్షణ పొందిన తర్వాత అయ్యగారు ఆ ప్రాంతాల్లో పరిచయం చేసినప్పుడు మా నాన్నగారు కూడా అయ్యగారితో పాటు వెళ్ళేవారు. సో సేవలోనికి రావడానికి అయ్యగారి యొక్క ప్రోద్బలం చాలా ఉంది. సో అట్లా చిన్నప్పటి నుంచి బాగా అయ్యగారితో పరిచయాలు ఉండేవి మాకు. అండ్ సంథింగ్ మీ బర్త్డేకి వస్తున్నప్పుడు అయ్యగారి కన్నుకి యాక్సిడెంట్ అయింది అన్నట్టు. అది నా బర్త్డే కాదు, మా డాడీ బర్త్డే. అంటే నాది June 21st, మా డాడీ June 28th. అంటే జైపాల్కి ప్రతి సంవత్సరం ఆ డేట్స్లో ఇక్కడికి వచ్చేవారు, వచ్చినప్పుడల్లా విజిట్ చేసి ప్రేయర్ పెట్టేవారు అనమాట. ఓకే. సో మా నాన్నగారి కోసం వస్తున్నప్పుడు బర్త్డే మీటింగ్ జరుగుతా ఉంది, అప్పుడు యాక్సిడెంట్ అయింది. ఓకే. నేను ఆల్రెడీ చెక్ చేశాను అన్న మీ ఛానల్, ఫీమేల్ వెర్షన్ ఆల్రెడీ ఉంది కదన్న, మళ్ళీ ఫీమేల్ వెర్షనే కాకుండా మళ్ళీ ఎందుకు పాడారన్న? ఎస్, ఏంటంటే ఫీమేల్ వెర్షన్ ఆల్రెడీ ఉంది, అది పాడింది మా చెల్లె. ఓకే. అయితే అప్పట్లో సరైన ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల చెప్పాను కదా ఆల్రెడీ, ఫీమేల్ వెర్షన్లో మా చెల్లి చేత పాడిచ్చా. అదైనా ఒక్క చరణం పాడించి వీడియో ఒక్క చరణమే రిలీజ్ చేశా. సో పాట ఇన్కంప్లీట్గా ఉంది. సో ఎవరైనా పాడుకోవాలన్నా ఎవరైనా విన్నా కానీ మీరు అందుకే డిఫరెన్స్ చూశారు కదా, అది సింగిల్గా ఉండే అది ఇన్కంప్లీట్ సాంగ్, సరిగ్గా పూర్తి కాలేదు. అంటే అప్పుడు నాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వల్ల నేను సరిగ్గా పూర్తి చేయలేకపోయాను. సో ఇప్పుడు దాన్ని పూర్తిగా 2 చరణాలతో రిలీజ్ చేసాం అనమాట. ఓకే. సో అందుకని మళ్ళీ ఈ వర్షన్ చేయాల్సి వచ్చింది. అంటే చాలామంది అడిగారు నన్ను, ఫుల్ సాంగ్ లేదా అంటే మళ్ళీ అప్పుడు ఆ పాత ఫైల్స్ ఇంకా లేవు. 2011-12లో చేసిన పాట అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అదొక 14 ఇయర్స్ బ్యాకప్. ఇప్పుడు నా దగ్గర లేదు ఇంకా. అది చేసిన 1 ఇయర్కో ఎప్పుడో నా హార్డ్ డిస్క్లు అన్నీ పోయినాయి. ఇంకా ఆ వర్షన్కి సంబంధించిన ఫైల్సే లేవు నా దగ్గర. సో ఇంకా మళ్ళీ నేను కొత్తగా రీమేక్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఫుల్ వర్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాట వచ్చినప్పుడు ఆ సింఫనీకి పాడినప్పుడు దాంతోపాటు మైకిల్ పాల్ అన్న చర్చ్కి నన్ను ఇన్వైట్ చేశారు ఒకసారి. ఆ చర్చ్లో టెస్టిమనీ పంచుకున్నాను ఈ సాంగ్ విషయం. ఆ క్లిప్ కూడా కొంచెం అందరికీ రీచ్ అయిన తర్వాత అందరూ అప్పుడు తెలిసింది చాలామందికి ఈ పాట నేను రాశానని. సో అందరూ అడిగిన విషయం ఏంటంటే, మీ వాయిస్లో ఈ పాట ఎందుకు రిలీజ్ చేయకూడదు, మీరు ఈ పాట చేయండి అని చాలామంది అడిగేసరికి అది కూడా ఒక రీజన్ అయింది రిలీజ్ చేయడానికి. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అన్న, ఈ పాట ప్రొడక్షన్ చేస్తున్న టైంలో, అంటే షూటింగ్ చేస్తున్న టైంలో కానీ వైల్ రికార్డింగ్ వాయిస్ కానీ ఎవ్రీథింగ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఒక టెస్టిమోనీ ఏమన్నా ఉన్నదా అన్న? ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి నాకు ఇంచుమించు 14 years పట్టింది, అవునా కదా? అవును. సో ఈ 14 yearsలోనే చాలా ఎదుర్కొన్నాను. అవును. సో ఈ చివరి మూమెంట్ వచ్చేసరికి ఏమైందంటే, గాడ్ ఇట్ సెల్ఫ్, దేవుడే మమ్మల్ని పుష్ చేశాడు అనమాట పాట చేయడానికి. లిటరల్గా దేవుడే మమ్మల్ని ఫోర్స్ చేసినట్టు. అనుకూలంగా లేని పరిస్థితులు కూడా అనుకూలంగా మారాయి ఆ టైంకి. సో మేము ఆల్మోస్ట్ షూట్ అరౌండ్ ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసాం. అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ చేసాము. సో వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఒక్క డిస్టర్బెన్స్ కూడా అవ్వకుండా వెంటనే అయిపోయింది పాట. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు. అంటే ఆ డిస్టర్బెన్స్ అని ముందే ఎదుర్కొని, ఈ 14 yearsలోనే ఎదుర్కొన్నాను. సో లాస్ట్లో దేవుడు ద్వారం తెరిచాడు. సో చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట. సో ఎక్కడ స్ట్రగుల్ అవ్వాల. సో దేవుడే దీన్ని ముందుకు తీసుకెళ్ళాడని నమ్ముతున్నాను. నెక్స్ట్ మీరు చేస్తున్న పరిచర్యల గురించి వస్తే దాని గురించి చెప్తారన్న? అంటే మీరు ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నా సరే దేవుడు ఎలా వాడుకుంటున్నాడు మిమ్మల్ని? పరిచర్యలోకి వచ్చేసరికి 2000 కరోనా తర్వాత, అంతకుముందే పరిచర్యలు ఉండేవి. నాన్నగారికి 4 సంఘాలు ఉన్నాయి. ఆ 4 సంఘాలతో పాటు మేము తిరుగుతూ వెళ్ళేవాళ్ళం. డాడీ వెనకాల ఉండేవాడిని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అడిగాను దేవుడిని, ప్రభా మమ్మల్ని ఎందుకు పిలుచుకున్నావు, నీ చిత్తం నీ ఉద్దేశం నెరవేర్చని. అప్పటికే నేను నాకున్న మ్యూజిక్ ప్రొడక్షన్ అంతా కూడా ఆపేశాను.
ఆ తర్వాత సెల్వి కపల్ నా వైఫ్ తను కూడా జాబ్ మానేసింది. దేవుడు మాట్లాడితే ఒకరోజు వచ్చి చెప్పింది, దేవుడు జాబ్ మానేయమంటున్నాడని. నేను మాట చెప్పకుండా సరే దేవుడు చెప్తే కనుక ఖచ్చితంగా ఆపేసి, సో నువ్వు జాబ్ మానేసే అని చెప్పా. సో ఇద్దరం ఆగిపోయాం. ఆ తర్వాత నాకు చాలా వెలుతుగా అనిపించేది, నీ కోసం సేవ ఉద్యోగాలు మానేసాం. సో ఇంకా వాట్స్ నెక్స్ట్, ప్రభా మమ్మల్ని వాడుకోవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు 2022లో దేవుడు చర్చ్ పెట్టడానికి తణుకులో దేవుడు సహాయం చేశాడు. సో అప్పటికి మాకు ఎవరు సంఘస్థులు లేరు. సో ఆవిడ నేను మాత్రమే ఉన్నాం. కొంతమంది యూత్ ఉన్నారు. సో లిటరల్గా ఒక్కొక్కసారి చర్చ్లోకి వెళ్ళి అంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని ఆ ఫంక్షన్ హాల్లోనే మంత్లీ రెంట్ కడితే చర్చ్ స్టార్ట్ చేశాను. చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో ఎవరు ఉండేవారు కాదు, ఆవిడే నేను ఉండేవాడిని. ఒక్కొక్కసారి నేను వాయిస్తుంటే ఆవిడ ఎదురుగుండా కూర్చునేది. సో ఇద్దరే పాటలు పాడుకునేవాం. అలా 2022లో ఈ పరిచర్య స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు ఈ పరిచర్యకి. ఏరియా ఎక్కడన్నా? తణుకు ఎంఆర్కే ఫంక్షన్ హాల్ అని నియర్ రైల్వే స్టేషన్ రోడ్లో. ప్రస్తుత కాలంలో చాలామంది పాటలకు ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు గుండా కానీ వాళ్ళు నా జీవితమే ఇది అనుకుని పాటని తీసుకుంటారు కదా. సో పాటలు చాలామందిని ఆదరిస్తాయి అన్న ఆ పాయింట్ని మీరు ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారన్న? ఎస్, పాటలు ఖచ్చితంగా బలపరుస్తూ ఉంటాయి. అందుకే బైబిల్లో కీర్తనలు చూశారు కదా మీరు. కీర్తనకారులు అందరూ కూడా తమ జీవితాలను ఏం చేశారు అంటే కీర్తనగా దాన్ని పెట్టారు. అంటే వాళ్ళ జీవితంలో ఎదురైన పరిస్థితులన్నీ కూడా ఒక కీర్తన రూపంలో రాశారు. సో అది నేటికి అనేక మందికి ఉపయోగకరంగా ఉంది, అనేక మందితో మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పలేకపోవచ్చు, కానీ ఒక పాట వింటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాం. మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? బయట నాకు చాలామంది తెలిసినటువంటి దేవుని ఎరిగిన ప్రజలు హిందూస్ ఈ పాట పాడడం మొదలుపెట్టారు. ఐ వాజ్ షాక్డ్. ఒకరోజు రిలయన్స్ ట్రెండ్స్లోకి వెళ్తే రిలయన్స్ ట్రెండ్స్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రిలయన్స్ మేనేజర్ ఎన్ని కష్టాలైనా పాట పాడాడు. నేను షాక్ అయ్యాను. యాక్చువల్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఒక మైండ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే వీళ్ళు కావాలని వైరల్ చేసుకుంటున్నారా, ఇలా పాడి కావాలని పెట్టుకుంటున్నారేమో అనే థాట్ ఉంటుందేమో అని చాలాసార్లు నేను మీడియాలో వెనక్కే ఉండేవాడిని. కారణం ఏంటంటే వీళ్ళు కావాలని హైప్ చేసుకుంటున్నారేమో అని అనుకుంటారేమో. నాకు అసలు యేసుప్రభు వారు నమ్ముకొని అతను ఎన్ని కష్టాలు అయినటువంటి ఆ లైన్ పాడగా నాకు చాలా సంతోషం వేసింది. అదే ఇతనికి కూడా ఈ పాట అర్థమైందన్నమాట అని. సో నాకు చాలా సంతోషం అనిపించింది కూడా. అన్న, ఈ క్వశ్చన్ నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను అనమాట, ఇంటర్వ్యూ చేసేవాళ్ళని. మీ పాట అనేక మందిని ఆదరించింది కదా, మిమ్మల్ని ఆదరించిన పాట ఏమైనా ఉందా అన్న? ఎస్, నన్ను ఆదరించిన పాట అనడం కంటే పాటలు చాలా ఉన్నాయి. సో నేను తెలుగు సాంగ్స్ వింటూ ఉంటాను, దాంతోపాటు ఎక్కువ హిందీ సాంగ్స్ కూడా వింటూ ఉంటాను. నాకు ఎటువంటి పాటలు బాగా ఇష్టమవుతుంది అంటే ప్రైజింగ్ గాడ్, అంటే దేవుణ్ణి స్తుతించడం, అంటే దేవుణ్ణి ఎక్కువ మహిమపరిచేటువంటి లిరిక్ ఏదన్నా ఉందంటే దానికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాను. హిందీలో యేషు తూ హై మహా తేరీ జై అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎక్కువ హిందీ సాంగ్స్ వింటూ ఉంటాను. ఆ హిందీ సాంగ్స్లో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాను వాటి. సో విజయ్ బెనడిక్ట్ గారి సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఆయన సాంగ్స్ అంటే బాగా ఇష్టం. ఆయన పాటలు బాగా వింటూ ఉండేవాడిని. నెక్స్ట్ మళ్ళీ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న సాంగ్స్ మీ దగ్గర నుంచి? తప్పకుండా. ఆల్రెడీ ఒక సాంగ్ ప్రాసెస్లో ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ పాట నేను చెప్పాను కదా దేవుడు కావాలని పుష్ చేశాడని, దీనికంటే ముందు సెల్వి కపాల్ మా వైఫ్ రాసినటువంటి పాట, తను కూడా ఎంబీఏలో డిగ్రీలో ఉండగా రాసిన పాట ఉంది, చాలా లాంగ్ బ్యాక్. ఆ పాట చేస్తున్నాం మేము. ఆ పాట చేస్తూ ఉన్నాం, ఆడియో అయిపోయింది, వీడియో కూడా అయిపోయింది, ఎడిటింగ్లో ఉంది. ఎడిటింగ్లో ఉండగా ఆ పాటను సగంలో ఆఫ్ చేసాము. సగంలో ఆపి సడన్గా ఎందుకో ఎన్ని కష్టాల వైపు మేము మళ్ళీ టర్న్ అయ్యాం. ఆ సాంగ్ రికార్డింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఆపేసి
మరలా ఎన్ని కష్టాలైన సాంగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో నేను అనుకున్నాను కరెక్టే చేస్తున్నానా, ఆల్రెడీ అయిపోయిన సాంగ్ రిలీజ్ చేయకుండా దీన్ని చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది అవును దేవుడు కావాలని దీన్ని ముందు పెట్టాడు. సో నెక్స్ట్ ఆ పాట వస్తుంది. ఆ పాట తర్వాత ఇంకా పాటలు ఉన్నాయి. దాంతోపాటు ఈ పాట చేసిన తర్వాత నన్ను కొంతమంది బైబిల్ కాలేజ్ లో ఉన్నటువంటి మా సార్స్ వాళ్ళు కూడా మాట్లాడడం. సో వాళ్ళు హిందీలో సాంగ్స్ ఉంటే దాంతోపాటు చాలామంది ఇప్పుడు నన్ను కొలాబరేట్ అవ్వమని అడుగుతున్నారు. వాళ్ళ పాటలతో పాటు నన్ను కూడా కొలాబరేట్ అయ్యి ఈ పాటలు చేద్దామని అడుగుతున్నారు. సో దేర్ ఆర్ మెనీ మోర్, చాలా ఉన్నాయి, అవన్నీ రాబోతున్నాయి. ఓకే అండి. అండ్ ఫైనల్గా మీ టెస్టిమనీ గురించి వస్తే మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ మీ లైఫ్లో జరిగిన ఒక బిగ్గెస్ట్ టెస్టిమనీ మాతో పంచుకుంటారా? అంటే టెస్టిమనీ అంటే ఆల్రెడీ నేను చెప్తా వచ్చాను కదా, నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాట్ ఎవర్ ఐ ఫేస్డ్, నేను ఏదైతే ఫేస్ చేశానో ఇయర్స్ నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా దేవుడు భవిష్యత్తులో బలంగా వాడుకోవాలంటే ఫటాఫట్ జరగవు దేవుడి కార్యాలు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. మనం ఎంత ఓపికతో ఎదురు చూస్తూ ఉంటామో దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి 2011లో సాంగ్ 2026లో బయటకు వచ్చింది. సో అంటే అప్పుడు నేను ఎదుర్కొన్న స్ట్రగుల్స్, నేను ఫేస్ చేసినటువంటి థింగ్స్ ఇప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారడం మొదలుపెట్టాయి. అప్పుడు నేను వెళ్ళినటువంటి బాధలు, కష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా చూశారు. అందుకే కొన్ని రీల్స్లో కూడా మా ఇంట్లో వాళ్ళు చెప్పారు ఏంటంటే మా అబ్బాయి వెళ్ళినటువంటి ఆ పరిస్థితిలో రాసిన పాట అంటే అన్ని విధాలుగా నేను డౌన్ అయిపోవడం, అన్ని విధాలుగా నష్టపోవడం, కొంతమంది ప్రజలను పోగొట్టుకోవడం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజుల్లో నేను ఎదుర్కొన్న స్ట్రగుల్ దేవుడు ఈ రోజున అనేక మందికి దాన్ని అవుట్పుట్ ఆశీర్వాదకరంగా చేశాడు. ఆ తర్వాత మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నేను అంటాను క్రైస్తవుని జీవితం అనేది ఎప్పుడు హ్యాపీగా కొనసాగిపోతుందని నేను అనుకోను. ప్రతిరోజు మనం ఏదో ఒక స్ట్రగుల్ని ఎదుర్కొంటూ దాన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంటే ఎవ్రీ డే ప్రతిరోజు కూడా ఒక టెస్టిమనీగానే ఉండాలి మనకి. మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ఎంత స్ట్రగుల్ అయ్యామంటే నేను చెప్పాను కదా, ఇద్దరం ఉండేవాళ్ళం, ఇద్దరికి ప్రసంగం చెప్పుకునే వాళ్ళు, పెద్ద హాల్, దానికి కొన్ని వేల రూపాయలు మంత్లీ వచ్చి నేను పే చేయాలి. స్ట్రగుల్ అయిపోయేవాళ్ళం. చిన్న చిన్న వాటికి కూడా ఇంట్లో ఒకరోజు మేము అన్నం వండుకోవడానికి కూర చేసుకోవడానికి పప్పు లేదు. నాకున్న ఒక అలవాటు ఏంటంటే మా పేరెంట్స్ని కానీ ఎవరిని నాకు ఇది లేదు కొంచెం నాకు ఇవ్వండి అన్నం లేదు అని అడిగడానికి కొంచెం నాకు మొహమాటం అన్నమాట. అడిగేవాడిని కదా అసలు. ఒకరోజు అన్నం వండుకోవడానికి కూడా లేకపోతే పప్పు లేదు, ఏం లేదు, అసలు ఇంట్లో ఏ కూరగాయ లేదు, సింగిల్ లేకపోయినప్పుడు మీ ఇద్దరం అనుకున్నాం సరే ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం. ప్రార్థన చేసుకుందాం అన్న టైంలో ఒకరోజు ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చి పప్పు పట్టుకొని, అంటే సెల్విక పప్పు బాగా చేస్తారనమాట, పప్పు తీసుకుని వచ్చి ఈరోజు నాకు పప్పు వండి పెట్టవా, బాగా వండుతావు కదా అని చెప్తే ఆ రోజు ఆ తీసుకొచ్చిన పప్పుతో మేము 1 వీక్ గడిపాం. సో అంటే ఇది ఒక చిన్న నార్మల్ థింగ్ అవ్వచ్చు, కానీ ప్రతి రోజు దేవుని మీద డిపెండ్ అవ్వడం వల్ల దేవుడు కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కసారి ఫినాన్షియల్గా కూడా చాలా నలిగిపోతూ ఉండేవాళ్ళం. దేవుడు ఏ టైంకి ఏం కావాలో ఆ దినాన్ని చేసేవాడు, ముందుగానే మాకు బ్యాలెన్స్ ఉంచేవాడు కాదు. దేవుడు ఆ తర్వాత ఆ సమయానికి తగినట్టుగా దేవుడు చేసేవాడు. ఆ తర్వాత మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇంకా స్ట్రగుల్స్. పాస్టర్ సెల్వికా పాల్ విషయంలో కూడా చాలాసార్లు అవి మిస్క్యారేజ్ అవ్వడం, ఒకటి తర్వాత ఒకటి ఇంచుమించు మ్యారేజ్ 8 years అయింది, మిస్క్యారేజ్ అవ్వడం వస్తాం. నేను మినిస్ట్రీలోకి నేను ఎంటర్ అయ్యానని చెప్పాను కదా 2020లో. ఎంటర్ అవుతున్నాను అన్నప్పటికీ ఫస్ట్ మిస్క్యారేజ్. అప్పటికే మాకు మ్యారేజ్ అయ్యి 4-5 years అవుతుంది. వచ్చిన మొదటి కన్సీవ్ అయిన తర్వాత ఆ మొదటిది మిస్క్యారేజ్ అయిపోయింది. సో ఇలా ప్రతి దానిలో ఎదుర్కొన్న ప్రతి దానిలో కూడా వీఆర్ బికమింగ్ స్ట్రాంగ్. దేవుడిలో బలపడడం మొదలుపెట్టాం. ఎప్పుడు కూడా వీక్ అవ్వలేదు. కారణం ఏంటంటే ఒకసారి డెవిల్ ఏం చేస్తాడంటే మనం వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ప్రతి వీక్నెస్ని మనం స్ట్రెంత్గా మార్చుకోవడం మొదలు పెట్టాలి. సో ఈ నేటి వరకు కూడా ఈవెన్ టిల్ టుడే
ప్రతిరోజు కూడా ఒక టెస్టిమనీగా ఉంటే తప్ప మేము ముందుకు వెళ్ళాం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప మా కుటుంబంలో కూడా ఈ రోజుకి ఒక అద్భుతం జరిగితే తప్ప మా కుటుంబంలో ఒక మంత్ ముందుకు వెళ్దాం. మా మినిస్ట్రీ కూడా ఒక అద్భుతం జరిగితే తప్ప మినిస్ట్రీ ముందుకు వెళ్దాం. సో నేను కూడా అలాగే కోరుకున్నాను, ప్రభా మా జీవితంలో ప్రతిరోజు నువ్వు అద్భుతం చేయాలి. ఎప్పుడేవో టెస్టిమనీస్ చెప్పుకోవడం మాత్రమే కాదు, టెస్టిమనీ అనేది మా జీవితంలో ప్రతిరోజు అది మేము చెప్పేటట్లుగానే ఉండాలి. అంటే ఎవ్రీడే ప్రతిరోజు నీ మిరకల్స్ మేము చూస్తూనే ఉండాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అదే నేను కోరుకుంటాను కూడా. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మన జీవితంలో కార్యాలు చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేలీకి మన్నా దేవుడు ప్రతిరోజు ఇచ్చాడు. అంటే ఎవ్రీడే ఒక మిరకల్ జరగాలన్నమాట. ప్రతిరోజు దేవుడి కార్యం జరగాలి. సో నేను అదే నమ్ముతున్నాను, ప్రతిరోజు మా జీవితంలో దేవుడి కార్యం జరగాలి. ఇప్పటికీ కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో పాత ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అవన్నీ కూడా మాకు చాలా పాఠాలు నేర్పించాయి. ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాగ కొనసాగాలనే విషయాల్ని మేము నేర్చుకుంటూ వస్తున్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం ఇంకా కూడా. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ చర్చ్ విషయంలో కూడా చాలా టెస్టిమనీస్ ఉన్నాయి. ఒక 9 months వరకు ఎవరు ఉండేవారు కదా చర్చ్లో. 9 నెలలు 1,000 రూపాయలు రెంట్ కడుతూ ఎవరు ఉండేవారు కాదు. సో ఒక్కొక్కసారి అనిపించేది, ప్రభా నిజంగా పిలిచావా? కానీ దేవుడేమో పర్టికులర్గా ఏ హాల్లో పెట్టాలనేది కూడా దేవుడు క్లియర్గా చూపించాడు. దేవుడు హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పి మాకు దేవుడు చూపించాడు. అదే హార్ట్ ఆఫ్ ద సిటీ అని ఒకరోజు ఒక యాడ్ వచ్చింది, ఒక హాల్ ఖాళీగా ఉంది. సో అన్నప్పటికీ దేవుడు అది చూపించాడు. ఆ హాల్లోకి వెళ్ళడం, దానికి గ్లాస్ డోర్ ఉండడం, షట్టర్ ఉండడం, అన్నీ దేవుడు క్లియర్గా చెప్పాడు. సో అవన్నీ పట్టుకుని మేము ముందుకు వెళ్ళాం. 9 months తర్వాత దేవుడు ఒక్కొక్కరిని చర్చ్కి యాడ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు వస్తాం మొదలుపెట్టారు. సో అందుకే నేను ఎప్పుడు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి అనే దాన్ని నమ్ముతూ ఉంటాను. సో ఐ డిపెండ్ ఆన్ గాడ్. అందుకే నా సాంగ్ టైటిల్ కూడా ఏమైనా ఉంటుంది, ఐ ట్రస్ట్ గాడ్. ఎన్ని కష్టాలైనా ఐ ట్రస్ట్ గాడ్ అన్నది ఉంటుంది. ఎస్, మీ లైఫ్ టెస్టిమోనీ ఏంటంటే ప్రతిదీ కూడా లాంగ్ వెయిట్ అలాగే అనిపిస్తుంది అన్న. ఎస్. సో ఇప్పుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలా లాంగ్ వెయిట్ నేను చేయగలనా, నాకు ఇది అవుతుందా అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సాక్ష్యం వాళ్ళకి ఆదర్శంగా ఉంటుందన్న ఖచ్చితంగా. అదే నేను చెప్పాను కదా, ఎప్పుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఏముంటాయంటే ఒకదాని వెనకాల ఒకటి ఫెయిల్ ఉంటాయి. ఒక్కొక్కసారి వెయిట్ చేయాలి అంటిల్ ఆ టైం కమ్స్. మన రోజు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి 3 చెప్పాను కదా. ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టు, ఒకవేళ మనం బ్యాడ్ ఫేస్ వస్తున్నామేమో చాలా కాలం వరకు, బట్ దెర్ ఇస్ అదర్ సైడ్, ఇంకొక సైడ్ కూడా ఉంది. అది దేవుడు ఖచ్చితంగా ఒక రోజు మన ముందుకు తీసుకొస్తాడు. మనం ఎన్ని స్ట్రగుల్స్ అయితే చూసామో అంత ఆశీర్వాదం అదర్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఆ రోజు వరకు మనం ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తామో, ఎదురు చూస్తామో, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. సో వీ హ్యావ్ టు వెయిట్. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న, యాక్చువల్లీ కొన్ని క్వశ్చన్స్ ద్వారా అందరికీ తెలియాలనేది నా ఆశ. అంటే కరెక్ట్ పాయింట్ అనేది బయటకు వెళ్ళాలని ఆశ. కొంతమంది అంటారు కదా, ఇది నా రాత, ఇది నా తల రాత అంటారు కదా. సో ఇది మీరు ఎలా చూస్తారంటే దేవుడు మీ లైఫ్లో రాసిన సంథింగ్ ఏమంటారు, మీ లైఫ్లో జరగాలి అని చెప్పేసి రాసింది అనుకుంటున్నారా, లేదంటే మీరు ఓన్గా తీసుకున్న డెసిషన్ ద్వారా మీరు వెళ్ళిన ప్రాబ్లమ్స్ అనుకుంటున్నారా? మీ లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ గురించి నేను అడుగుతున్నాను. అంటే దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఎట్లా అంటే కొన్ని తప్పుడు స్టెప్స్ కూడా ఉన్నాయి దీనికి కారణం. అయితే దేవుడు అంటిల్ ఒక ప్లేస్లో ఉంచాలనుకుంటాడు, ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలనుకుంటాడు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి కొన్ని రాంగ్ స్టెప్స్ మనం వేయడం వలన అది కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు కావాలని కొన్ని వాటి నుండి కూడా తీసుకువెళ్తాడు. సో స్టార్టింగ్లో నేను చేసిన కొన్ని తప్పుల వల్ల నేను స్ట్రగుల్ అయ్యా. కానీ తర్వాత నేను కొన్ని స్ట్రగుల్స్ చెప్పాను. ఏది, మేము అన్నం తినడానికి కూడా, అంటే కూర వండు కూడా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. సో మిస్క్యారేజ్ వల్ల స్ట్రగుల్ అయ్యాం. ఇలా చాలా రకాల స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. ఇవన్నీ ఏంటి అంటే లైక్ దేవుడు మాకు నేర్పిస్తున్నాడు.
సో గాడ్ ఈస్ టీచింగ్ అస్ సంథింగ్. సో అంటిల్ అంటే ఆయన ఫైనల్ గోల్ ఏంటంటే వీటన్నిటి గుండా తీసుకెళ్ళి ఒక పొజిషన్లో దేవుడు నిలబెట్టడానికి. సో కొన్ని కొన్ని మనం చేసిన తప్పుల వల్ల కొన్నిసార్లు మనం స్ట్రగుల్స్ ఎదుర్కొంటాం. కానీ ఆ స్ట్రగుల్స్లో కూడా ఎప్పుడైతే మరలా దేవుని వైపు చూస్తామో దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు కూడా కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కోవడానికి దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఆ స్ట్రగుల్స్ని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన దేవుడు ఎక్కడైతే ఉంచాలనుకుంటున్నాడో ఆ స్థానానికి మనం వెళ్ళిపోతాం ఖచ్చితంగా. సూపర్ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. మీ యొక్క పాటే కాదన్న, మీ యొక్క సాక్ష్యం కూడా అనేక మందిని ఆదరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్న. అండ్ ఫైనల్గా నాకు అడిగిన వెంటనే యాక్చువల్లీ నిజం చెప్తున్నానన్న, ఫస్ట్ మిమ్మల్ని అడుగుదామని ప్రేరేపణ వచ్చింది ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకో నాకు మీ పాట విన్న తర్వాత అన్నాను ఖచ్చితంగా మీ టెస్ట్ మనీ నాకు తెలియదు అన్న, సీరియస్లీ చెప్తున్నాను, మీ టెస్ట్ మనీ నాకు తెలియదు. కానీ దేవుడు నాతో ఎందుకో మాట్లాడిన ఒక మాట ఏంటంటే ఇంటర్వ్యూ చెయ్యి అన్నది అనిపించింది. కానీ నేను నిజంగా అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి తీసాను, కానీ మళ్ళీ ఎందుకు భయమేసి ఏమోలే ఎందుకులే అని అసలు మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు. కరెక్ట్గా 2 days తర్వాత ఒక బ్రదర్ మెసేజ్ చేశారు నాకు, బ్రదర్ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా బ్రదర్ సాంగ్ రాశారు కదా, ఆ బ్రదర్ని ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అంటే, బ్రదర్ నేను అన్నాను ఏమో బ్రదర్ నేను అనుకున్నాను కానీ ఎందుకు భయం వేస్తుంది నాకు, ఏమోలే అని చెప్పేసి అంటే, సరే బ్రదర్ నేను ట్రై చేస్తాను మీరు ట్రై చేయండి అన్న తర్వాత నేను మీ నాకు ఇంకా అనిపించింది ఖచ్చితంగా ఇది దేవుడు పనే, ఇది ఖచ్చితంగా దేవుని ప్రణాళిక అని చెప్పేసి నమ్మి వెంటనే కింద మీ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, నెంబర్ ఉంటే మీ నెంబర్ తీసుకుని కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ఆ నెంబర్ ఫోన్ పనిచేయట్లేదు. ఇంక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సర్లేని వాట్సాప్కి వచ్చి వాట్సాప్లో హాయ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ అని పెట్టాను, కానీ అప్పటికే నమ్మకలేదు ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వేరే వాళ్ళ నెంబర్ ఏమో ఇది అని అనుకుని వదిలేశాను. దాని తర్వాత ఆ బ్రదర్ ద్వారా సిస్టర్ని కాంటాక్ట్ అవ్వడం, దాని తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, మీరు నాకు టైం ఇవ్వడం, ఇవన్నీ చాలా అద్భుతంగా దేవుని ప్రణాళిక చొప్పున జరిగినాయి అన్న. నిజంగా మీరు నాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎక్కడ నా ఫుల్ టెస్ట్ మనీ చెప్పలేదన్నమాట. సో కొన్ని విషయాల్లో మాత్రం ఈ ఛానల్ ద్వారా పంచుకోవడానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. సో చాలా థింగ్స్ మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఐ థింక్ దిస్ ద గాడ్స్ టైం, దేవుడి సమయం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ.